శ్రీమతే రామానుజాయ నమ. శ్రీ గోదాదేవ్యై నమ. శ్రీరంగనాథాయ నమ. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకి. ప్రియ భగవద్బంధువులారా, రావులపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆలయంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా ఈరోజు 21వ పాసురాన్ని అనుసంధానం చేసుకుంటూ అందులో ఉన్నటువంటి విశేషాంశాలు తెలుసుకుందాం. ఈ గోపికలంతా కూడా నిన్నటి రోజున ఏం చేశారు? నీలా శ్రీకృష్ణులు ఇద్దరినీ కూడా లేపారు. ఎడబాటు ఓర్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి గోపికలు నీలా శ్రీకృష్ణులు ఇద్దరినీ లేపితే కృష్ణుడేం మాట్లాడలా. కానీ నీలాదేవి నీ గురించి ఆలోచిస్తుందన్నారా, మీకు ఏం కావాలి అంటే ఉక్కవం తట్టోలియం తందుని మనాలనే అన్నారు. అంటే అద్దము విసనకర్ర ఇచ్చి నీ వల్లభునితో స్నానం చేయించు అని చెప్పి అడిగారు. అప్పుడు అమ్మ మేల్కొని అంటుంది, అమ్మ నేను కూడా మీలో ఒకదాన్నే కదా, ఓ పని చేద్దాం, మనందరము కలిసి వెళ్ళి కృష్ణుని లేపుదాం, మనందరము కూడా కలిసి వెళ్ళి కృష్ణ భగవాన్ని లేపుదామని చెప్పి వాళ్ళందరినీ కూడా తీసుకుని కృష్ణుని యొక్క సన్నిధానానికి వెళ్తుంది. అంటే అమ్మవారు స్వామివారు ఇద్దరు కూడా విడదీరా అనేటువంటి వాళ్ళు, అభేద్యం, ఇద్దరు కూడా అవిభాజ్యులు, కలిసే ఉంటారు ఎప్పుడు కూడా. అమ్మవారైనా స్వామివారిలో కలవాల్సిందే, మనందరం అయినా ఈ జన్మకైనా లేకపోతే ఏ జన్మలకు అయినా సరే ఎప్పుడైనా స్వామివారిలో కలవాల్సిందే. కానీ అమ్మవారు ఏం చేస్తారు? మనకి స్వామివారికి మధ్యలో ఉండి మధ్యవర్తిత్వం చేసి మనల్ని స్వామి దగ్గరికి తీసుకెళ్లే ఉపాయాలన్నీ చెప్తారనమాట. అంటే అమ్మవారి ద్వారా మనం పరమాత్మ సన్నిధికి చేరుకోవాలి. అలా గోపికలన్నీ తీసుకుని వెళ్తోంది అమ్మ. ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే చివరికి చేరుకుండేది ఎవరిని? పరమాత్మని. వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, ఈ జన్మలో కాకపోయినా ఏ జన్మలో అయినా చిట్ట చివరికి చేరే అల్టిమేట్ గోల్ ఎవరు? పరమాత్మే. ఇష్టమైన వాళ్ళు ప్రీతిగా వెళ్తారు, ఇష్టం లేని వాళ్ళని ఏం చేస్తాడు పరమాత్మ? బాణాలతో లొంగ తీసుకుంటాడు. దుర్యోధనుడు, రావణాసురుడు బాణాలతో లొంగ తీసుకుని సాక్షాత్తు పరమాత్మే కనబడితే పరమాత్మలో ఐక్యమైపోరా? అలా తనలో చేర్చుకున్నాడా లేదా? అలా అనమాట. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. మరి ఇష్టం లేని వాళ్ళని అలా చేస్తాడు, ఇష్టం ఉన్న వాళ్ళు ఎలా వెళ్తారు పరమాత్మ దగ్గరికి అంటే పరమాత్మ యొక్క సౌందర్య సౌశీల్యాది గుణాలకు వసులైపోయి ఆ పరమాత్మ యొక్క సౌందర్యానికి సౌశీల్యానికి ఆశ్రిత ఆయన చాలా మనల్ని చాలా దగ్గరగా తీసేసుకుంటాడు కదా. మన కోసం ఎన్ని మెట్లైనా దిగొచ్చేస్తాడు కదా ఆయన. ఎంత ఔదార్యవంతుడైనా అంతటి ఔదార్యానికి లొంగిపోయి పరమాత్మ చుట్టూ తిరుగుతారట. అలా ఏదో రకంగా పరమాత్మ సన్నిధానానికి వెళ్తారు. కాబట్టి నీ గుణాలకి ఓడిపోయి వచ్చాం అంటే నీ గుణాలు మమ్మల్ని ప్రభావితం చేసేస్తున్నాయి, ఉండలేకపోతున్నాం, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాం. నీ యొక్క గుణాలు ఉన్నాయి చూసావా, వాటి వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నావు, మమ్మల్ని నీ వైపుకే లాక్కుని వస్తుంది. అలా నీ గుణాలకు ఓడి వచ్చాము, మమ్మల్ని అనుగ్రహించు అంటూ ఈ పాసురంలో చెప్తారు మన గోదా గోపికలంతా. ఒక్కసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుని అప్పుడు అర్థంలోనికి వెళ్దాం. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஏத்த கலங்கள் எதிரி பொங்க மீதடிப்பா மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும்பு சுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஓத்தமுடையாய் பெரியாய் உலகனில் தோத்தம்மாய் என்ற சுடரே துயிலடாய் மாத்தாடுன குவல் தலைந்து உன்வாசற்கண் ஆத்தாது வந்து உன்னடிப்படியுமா போலே போத்தியாம் வந்தோம் புகழிந்தே லொரம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். సరే, ఏత్త పడంగల్ ఎదిరి పొంగ మీదడిప్ప మాత్తాదే పాల్ సొరియం ఆత్తపడైతాన్ మగనే. ఇక్కడ కూడా నందగోపుని కుమారా అని పిలుస్తున్నారు. మనం గడిచిన పాసురాలలో అంటే 16వ పాసురం, 17, 18 ఆ పాసురాలు 21వ పాసురంలో, ఇప్పుడు అంటే 21 అంటే ఇది. ఆ పాసురాలలో నందగోపుని ఎలా కీర్తించారు? నువ్వు గొప్ప నాయకుడు అని, నువ్వు గొప్ప ఔదార్యవంతుడు అని, నువ్వు గొప్ప భుజబలం కలిగిన వాడిని. మరి ఏనుగుల దగ్గర వెళ్ళాడు కదా, అలా కీర్తించారు కదా. వాటన్నిటితో పాటు నీకు గో సంపద కూడా ఉంది అని చెప్పి ఈ పాసురంలో కీర్తిస్తూ ఉన్నారు. కృష్ణ పరమాత్మ ఎంతటి ఉదారుడు కాకపోతే మత్స్య కూర్మ వరాహ నారసింహాది అవతారాలన్నీ ఎన్నింటినో ఎత్తుతాడు మన కోసం.
ఎన్నో రకాలైనటువంటి ఉపకారాలు చేస్తాడు. అలాగే కుచేలుడు 3 గుప్పెళ్ళు అటుకులు అడిగాడు అంతే, కానీ సర్వస్వాన్ని ఇచ్చేసేంత ఉదారుడు కదా. మరి అటువంటి ఉదారత ఉన్న నువ్వు మేము ఈ రోజు ఇక్కడికి వచ్చాం అంటే ఆయన యొక్క ఉదార గుణాలను పొగుడుతూ ఉన్నారు. ఈ రోజు ఎట్లాగట, ఈ గుణం ఏంటి, బోళ్ళంత గో సమృద్ధి ఉంది. నందగోపుడు ఎలాంటి నందగోపుడు, భుజబలం కలిగిన వాడు, ఔదార్యవంతుడు, నాయకుడే కాకుండా గో సమృద్ధి ఉన్నటువంటి అని చెప్పి ఉపదేశిస్తున్నారు. ఇంతకు ముందు మనం ఏమనుకున్నాం, నందగోపాలుడు ఆచార్యుడు. ఆచార్యుడు శిష్యులకు వచ్చినటువంటి అన్ని ప్రతిబంధకాలకి తీసేసేవాడయి ఉండాలి, పరమాత్మ సన్నిధానానికి తీసుకెళ్ళగలిగేవాడు అయ్యి ఉండాలి, శిష్యునిలో వచ్చేటటువంటి శత్రువులు ఏమైనా ఉంటే వాటిని చీల్చి చెండాడేవాడు అయ్యి ఉండాలి. అన్ని రకాల గుణాలు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆచార్యుడు మనకి ఎంత గొప్ప కార్యం చేస్తున్నారో చూడండి. గో సమృద్ధి ఉందిట, మనం అడగకుండానే ఇచ్చేటటువంటి ఉదార స్వభావం. గోవులు అంటే వేదాలు. ఆచార్యుడు వేదాలు బాగా ఔపోసన పడతాడు. ఔపోసన పట్టాక మనం అడిగితేనే చెప్పాలి, సమాధానం చెప్తారు ఆయన. మనకి ఎన్నో సందేహాలు ఉన్నాయనుకోండి, ఆయన వెళ్ళి అడిగితే సందేహాలకు చెప్తారు. అడగకుండా కూడా చెప్తారా? చెప్పరు. కానీ ఆచార్యుడు అలా కాదుట, శిష్యులకు వచ్చేటటువంటి సందేహాలను ముందుగానే తెలుసుకుని మనందరి యొక్క సందేహాలను నివృత్తి చేస్తాట. అంత గొప్ప ఆచార్యుడు మన ఆచార్యులు అని చెప్తున్నారు. గోపికలు శ్రీకృష్ణ పరమాత్మని సాక్షాత్తు వేద ప్రతిపాద్యుడైనటువంటి పరమాత్మగా వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఇంతవరకు వచ్చాక కృష్ణ పరమాత్మ వేరును సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వేరు అని అనుకోలే. ఎందుకని అనుకోలేదంటే, ఆ నందవ్రజంలో అట కృష్ణుడు 4 భుజాలుగా కనిపించేవాడు గోపికలందరికీ కూడా. మిగతా వాళ్ళందరికీ మామూలుగానే కనిపించేవాడు. తనని ఎవరైతే ప్రేమిస్తారో, తనని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరికీ కూడా తన నిజరూపంతో దర్శనమిచ్చేవాడు. అందుకని శ్రీకృష్ణ పరమాత్మ వేద ప్రతిపాద్యుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారం అని తెలుసు. కానీ వీళ్ళు మా నందగోపాలుని కుమారుడా అని చెప్పి పిలుస్తున్నారు. ఏమయ్యా, మీ దగ్గరికి ఎందుకు వచ్చామనుకుంటున్నాం మేము? నిన్ను మా నందగోపాలుడు కుమారుడు అని, మాకు బాగా సులభంగా అందుతావని, మా ఇంటి పక్క పిల్లాడివని నీ దగ్గరికి వచ్చాం. ఎక్కడో పాల సముద్రంలో పడుకున్న ఆ శేషసాయి వ్యూహ రూపం నువ్వేనని చెప్పి అక్కడికి వెళ్ళామనుకుంటున్నావా? వెళ్ళలేదు, మాకు అది అవసరం లేదు. మా దగ్గర ఉన్నటువంటివి నీ కోసమే వచ్చాం. నువ్వు మళ్ళీ ఏం చేస్తావు, చక్కగా మా దగ్గరికి వచ్చి చక్కగా మా పాలు వెన్న అన్నీ తాగి మాతో సమానంగా మాతో తిరుగుతావు. మావాడే కదా, మేము ఏదడిగినా ఇచ్చేస్తాళ్లే అన్న ఉద్దేశంతో నీ దగ్గరికి వచ్చాం. అంతేకాని వశిష్ఠాది మహామునుల చేత కీర్తించబడే శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళావు అనుకుంటున్నావా? మేము శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళలేదు. మాకు భక్త సులభుడు నువ్వు. మేము అడిగిన వెంటనే చక్కగా మా ఇంటికి వచ్చేసేవాడు నువ్వు. అలాంటి మాకు అందుబాటులో ఉన్నటువంటివి నువ్వు కాబట్టి నీ దగ్గరికి వచ్చాం. మళ్ళీ ఏమంటారు, పరమపదంలో వేంచేసి ఉన్నటువంటి నిత్య సూర్యుల దగ్గరికి వెళ్ళామా? శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళలేదు. వీళ్ళందరూ ఒకటే, కానీ మేము అక్కడికి ఇక్కడికి వెళ్ళలేదు. నువ్వు మా పక్కింట్లో పిల్లాడివి, మా పిల్లాడివి కాబట్టి నీ దగ్గరే తిరుగుతున్నావు. అందుకు మమ్మల్ని లోకు చేస్తావా? లేచి వచ్చి మా కార్యం ఏంటి పరిశీలించవచ్చు కదా, నువ్వు మా పిల్లాడివి అంటూ చెప్తున్నారు. అంటే మనం ఏమనుకుంటామంటే, ఆర్చామూర్తిగా ఉన్నటువంటి స్వామిని తక్కువగాను, అప్పుడెప్పుడో చూడండి రామావతారము, కృష్ణావతారము, అలాగే పరమపదంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు, అలాగే ఇప్పుడు వ్యూహాత్మకంగా ఉన్నాడు కదా ఆయన, పాల సముద్రంలో పవళించి ఉన్నటువంటి వ్యూహ రూపంలో ఉన్నటువంటి స్వామి. ఆయన వేరు, ఈ 5గురు వేరు అనుకుంటాం. అంతర్యామి మనలో కూడా ఒక స్వామి ఉంటాడు కదా. అంటే 5గురికి వాటి స్థానాలను బట్టి పవర్ వస్తుంది. శ్రీమన్నారాయణ పరమపదంలో ఉంటాడు కాబట్టి ఆయనకే ఎక్కువ పవర్ ఎక్కువ. ఈయన ఆర్చామూర్తిగా మన ఎదురుండగా రోజు కనబడతాడు కదా, అందుకే దీనికి అంత పవర్ఫుల్ ఏం కాదు ఈయన అని మనం అనుకుంటాం అజ్ఞానం కొద్దీ. అది అమ్మవారు చెప్తోంది. నువ్వు ఎక్కడ అమ్మ, పవర్ స్టేషన్లో పవర్ ఉంటుంది, మన ఇంట్లోనూ పవర్ ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్లోనూ పవర్ ఉంటుంది, ఇంకా పెద్ద పెద్ద మిల్లుల్లోనూ ఇంకా పవర్ ఉంటుంది, హై వోల్టేజ్ కూడా ఉంటాయి, హై టెన్షన్ వైర్లు కూడా ఉంటాయి. ఆ పవర్ వేరు, ఈ పవర్ వేరు. ఇది తక్కువ పవర్, అది ఎక్కువ పవర్ అని ఇల్లు ముట్టుకుంటే ఏమవుతుందమ్మా? తక్కువ పవర్ అయినా షాక్ కొడుతుంది, ఎక్కువ పవర్ సంగతి వదిలేండి, అలాగో కొడుతుంది పోతాం. తక్కువ పవర్ అయినా అంతే షాక్ కొడుతుంది కదా. అంటే పరమాత్మ యొక్క స్వరూపం ఎక్కడున్నప్పటికీ కూడా మనం పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి.
మన రావులపాడు గ్రామంలో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి వారు ఎంత పవర్ఫుల్లో, భద్రాద్రిలో ఉన్న అదే పవర్ఫుల్, ఒంటిమిట్ట ఆలయంలో ఉన్న అంతే పవర్ఫుల్గా ఉంటాడు స్వామి. ఎక్కడుంది లోపం? మనం నమ్మికలో ఉంది. మనం నమ్మి కొలిచామా, ఎక్కడ ఏ స్వామిని ఏ రూపంలో కొలిచినా ఆ స్వామి అంతగా మనల్ని అనుగ్రహించేస్తారు. కాబట్టి పరవ్యూహ విభవ అర్చ అంతర్యామిలో అందరిలోనూ ఒకటే స్వామి, ఒకటే శక్తి ఉంది. మనం కూడా ఇక్కడ ఉపాసన చేస్తూ ఉన్నాం కదా. ఈ ఉపాసన బలం ఇక్కడ ఎవరినైతే ఉపాసన చేస్తున్నామో ఆయనే శ్రీమన్నారాయణుడు. ఇక్కడ ఎవరినైతే ఉపాసన చేస్తున్నామో ఆయనే వ్యూహ రూపంలో ఉన్నటువంటి స్వామి. అన్ని తత్వాలు కూడా ఒకటే. అందుచేత కాకపోతే ఏం చేస్తారంటే స్వామి మనం అడగాలి, స్వామి నాకు భక్తిని ప్రసాదించు, స్వామి నాకు ముక్తిని ప్రసాదించు, అడిగితేనే చేస్తాడు. ఇక్కడ గో సమృద్ధి ఎక్కువగా ఉంది అంటే గోవులు పాలిస్తాయి. పాలిచ్చేస్తే మరి పాలు దేంట్లో పట్టుకుంటాం? కుండ ఏమన్నా పెట్టాలిగా. కుండ పెట్టకపోవడమే లోటు. కుండ పెడితే ధారగా పాలు కారిపోతూ ఉంటాయి. ఎంత పెద్ద కుండ పెడితే అంత ఎక్కువ పాలు వస్తాయి. సముద్రానికి వెళ్తాం మనం, చెంబు తీసుకెళ్తే చెంబుడే, బిందు తీసుకెళ్తే బిందుడు వస్తాయి కదా నీళ్లు, సముద్రపు నీళ్లు. అలాగే వేదాలు మనం తెలుసుకోవాలని అనుకున్నప్పుడు, ఆచార్యుల వారిని అడుగుతున్నప్పుడు నువ్వు ఎంత తెలుసుకోవాలనుకుంటే అంత తీసుకోగలవు, అంతకంటే ఎక్కువ తీసుకోలేవు. ఆయన మనం అడిగే కొద్దీ చెప్తానే ఉంటారు. ఆయన ఏదో ఒక సందేహం అడిగి వెళ్ళిపోయావు అనుకోండి, అంతే, అంతటితో సరి. అలా కాదు, నువ్వు తెలుసుకోవాల్సిన జిజ్ఞాస ఉండి భగవంతుడి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆచార్యుల వారు కూడా వేదాంగాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాల నుంచి ఎన్నో రకాలైనటువంటి ఉదాహరణలు చూపిస్తూ మనకి ఉన్నటువంటి సందేహాలన్నీ దూరం చేసి మనల్ని పరమాత్మ సన్నిధానానికి తీసుకెళ్తారు. ఇది ఎంత శక్తికి అంత గాలి అన్నట్టుగా మనం ఎంత తెలుసుకోవాలనుకుంటే అంత. అలాగా కొండ మాత్రం పొదుగు కింద పెట్టాలి, అడక్కపోతే అమ్మైనా పెట్టదంటారు. అలా పరమాత్మ కూడా అడిగితేనే ఇస్తాట మోక్షం, అడక్కపోతే ఇవ్వట. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భర్తర్షభ అంటారు. తన దగ్గరికి కోరికలు కోరుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. నాకు అది కావాలి, ఇది కావాలి, ఈహలోక సౌకర్యాలు, లేదా జ్ఞానం కావాలి, లేదా మోక్షం కావాలి, రకరకాల కోరికలతో వస్తారు. అందరినీ రమ్మన్నాడు ఆయన. ఆ రకంగా అయినా వస్తారు కదా నా దగ్గరికి అని. మీరు ఏ కోరికైనా కోరుకోండి, ఏదన్నా ఇవ్వండి, కానీ అడగాలి ముందర, అడిగితేనే ఇస్తాను. అంచేత పరమాత్మకి మరి అలాంటి భేదం ఉండదు కదా. మనం ఏమనుకుంటాం అంటే ఏ కోరిక కోరుకోకూడదు, మన మనసు నీకు తెలియదేంటి? తెలిసినా నీకు ఆ కోరిక మీద ఎంత సంకల్పం ఉంది. అందుకే మనం ఏ పూజ చేసినా సంకల్పం చెప్పుకుంటాం. మమోపాత్త సమస్త దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అంటూ మన గోత్రనామాలు చెప్పుకొని ఫలానా పని కోసం, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, ధన కనక వస్తు వాహనాభ్యర్థం, వ్యాపార అభివృద్ధ్యర్థం, ఇన్ని రకాలుగా చెప్తాం కదా కోరిక సంకల్పంలో. సంకల్పం చెప్పుకొని అప్పుడు మనం పూజ చేస్తే నీకు సంకల్పంలో ఏదైతే చక్కగా చెప్పుకున్నావో సంకల్పం నెరవేరి తీరుతుంది. ముందు మనకు ఒక సంకల్పం ఉండాలి కదా, ఇక్కడికి రావాలన్న సంకల్పం మీకు ఉంది కాబట్టి రాగలిగారు. మీరు సంకల్పం లేదనుకోండి మనసులో, మీరు పడుకుంటారు కదా. సంకల్పం అన్నది చాలా ముఖ్యం. అందుకే మనల్ని పాజిటివ్గా మాట్లాడమంటారు. పాజిటివ్గా మీరు సంకల్పం ఎంత గట్టిగా చేస్తే ఖచ్చితంగా జరిగే తీరుతుంది. అది పరమాత్మని అడగాల అంటే ఖచ్చితంగా అడగాల్సిందే అంటారు పరమాత్మ. అయితే ఇంకా ఏమంటారు? ఓ ఐశ్వర్యము కలిగినటువంటి నందగోపాల, నందగోపాలుని యొక్క కుమార, నీకెంత ఐశ్వర్యం ఉంది, బోల్డ్ అంత ఐశ్వర్యం ఉంది. ఎలాంటిది పరమాత్మ ఐశ్వర్యం అంటే? పరమాత్మ ఐశ్వర్యము ఎంత ఐశ్వర్యము అని నందగోపాలుడి యొక్క కుమారుడు, నందగోపుడికి బోలంత ఐశ్వర్యం ఉంది కాబట్టి ఆయన ఐశ్వర్యం అంతా పరమాత్మదే. మరి మనకేంటి ఐశ్వర్యం? మనకి పరమాత్మ ఐశ్వర్యం. పరమాత్మ కనువిప్పి చూసినంతసేపే మనకు దుఃఖం, చూడనంతసేపు. పరమాత్మ మన వైపు చూడనంతసేపే మనకు దుఃఖం. ఒక్కసారి కన్ను తెరిచి మన వైపు చూశాడా, ఆయన కటాక్షం మన మీద పడిందా, ఆయన కరుణ మన వైపు తిప్పగలిగాడా కన్ను, అంతే మనకి ఆ రోజు నుంచి దుఃఖాలన్నీ అంతమైపోతాయి. పరమ ఐశ్వర్యం అవుతాం, మనం కూడా ఐశ్వర్యవంతులం అయిపోతాం. అంటే మనం ఐశ్వర్యవంతులం ఎప్పుడవుతాం? పరమాత్మ యొక్క సంపూర్ణ కటాక్షం మన మీద పడినప్పుడు. పడనంతసేపే దుఃఖం, పడితే అంతా కూడా సుఖమే. కాబట్టి నీకు నాకు ఉన్న సంబంధం నువ్వు మర్చిపోతావేమో. మనకి తండ్రితో ఉన్నటువంటి సంబంధం ఉంది. ఎందుకంటే నందగోపాలుడు రాజుగారు, ఆ రాజుగారికి స్వయాన పుత్రుడు కృష్ణ పరమాత్మ. ఒక రాజు ప్రజలందరినీ కూడా కన్న తండ్రిలాగా చూడాలి కదా.
అటువంటి సంబంధం ఉంది కాబట్టి నువ్వు మరిచిపోయి పడుకోవడానికి కుదరదు. మమ్మల్ని కూడా ఆ సంబంధంతో నువ్వు నీ దగ్గరికి తీసుకెళ్ళు, నువ్వులే అంటూ తండ్రికి సంబంధించిన మమ్మల్ని రక్షించడం అప్పుడు నీకు ఐశ్వర్యం అవుతుంది. ఇప్పటిదాకా నందగోపాలుని యొక్క ఐశ్వర్యమే కృష్ణ ఐశ్వర్యం అనుకున్నాం కదా. మమ్మల్ని నువ్వు ఎప్పుడైతే రక్షిస్తావో, తండ్రికి సంబంధించిన ఆస్తి కదా మేము కూడా, మమ్మల్ని రక్షించావు అంటే అదే నీకు ఐశ్వర్యం అవుతుంది కృష్ణ. కాబట్టి నువ్వు లేచిరా అని చెప్తున్నారు ఈ పాసురంలో. ఇంకా ఏంటి మనం అనుకున్నాం కదా ఇంతకు ముందు పాసురాలలో, నందగోపాలుడు అంటే ఆచార్యుడు. ఆచార్యుడు ఎలా ఉండాలి? ఎప్పుడూ కూడా సర్వకాల సర్వావస్థలందు శిష్యునికి ఏ ఆపద కలగకుండా చూసుకోవాలి. అది ఆచార్యునికి మొట్టమొదటి లక్షణం. ఒకవేళ శిష్యుడు మంత్రజపం చేయలేకపోతే ఆ శిష్యుడి వంతు కూడా ఆచార్యుడు చేసేయాలి. అందుకని ఎంతమంది శిష్యులు ఉంటే అన్ని వేలు జప సంఖ్య పెంచుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. రోజు నువ్వెంత చేసావు అని అడగరు. శిష్యుని వంతు కూడా శిష్యుడు చేస్తే తనకి ఎక్స్ట్రా ఉండిపోతుంది, కానీ ఈయన మాత్రం చేస్తూ ఉంటారు. అలాగే శిష్యునికి వచ్చినటువంటి శత్రువులు ఎవరైనా ఉంటే, అంటే కామక్రోధాది అరిషడ్ వర్గాలు, లేకపోతే ఏమరపాటుగా శిష్యుడు ఏ ప్రలోభానికైనా లోనైనా, మనసు అటు ఇటు చలించిన వెంటనే ఆచార్యుడు బుద్ధి చెప్తారనమాట. ఆయన మనసుకి కొంచెం మంచి మాటలు చెప్పి మళ్ళీ సక్రమమైన మార్గంలో పెట్టగలిగిన వాడే ఉండాలి. అలా ఉండాలి ఆచార్యుడు. అలాగే వెనుదీయన భుజబలం కలిగినటువంటి వాడే ఉండాలి. బాహ్యమైనటువంటి శత్రువులు వచ్చినా కూడా శిష్యుణ్ణి కాపాడగలిగే శక్తి కలిగి ఉండాలి. అలాగే గోవులు ఎలాగైతే ఉదారంగా ఇచ్చేస్తారో, తన వాక్కులను కూడా శిష్యులు అడగకుండానే ఉదారంగా చెప్పేసి వాళ్ళ యొక్క సందేహాలన్నీ తీర్చగలిగిన వాడై ఉండాలి. అన్నిటికంటే ముఖ్యం పరమాత్మ దగ్గరికి తీసుకెళ్ళగలిగే నేర్పు కలిగిన వాడై ఉండాలి ఆచార్యుడు. అటువంటి అన్ని గుణాలు మనకి ఈ నందగోపాలుడి దగ్గర ఉన్నాయి. అలాగే ఓత్తముడయాయ్ పెరియాయ్, నువ్వెవరివి? ప్రమాణ సిద్ధం, మాకు ప్రమాణం ఉంది వేదంలోనే. వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్ కవి, మాకు విష్ణు సహస్రనామంలో ఉంది కదా, వేదంలో ఉంది మాకు సాక్షాత్తు. ఆ వేదంలో నువ్వే మా దేవుడివి అని చెప్పారు. కాబట్టి దానిని అనుసరించి నువ్వు మమ్మల్ని తీసుకువెళ్ళు. మేము నిన్ను నమ్మొచ్చాం, అందరినీ వదిలేసి నిన్నే నమ్మొచ్చాం. కాబట్టి మాకు ప్రమాణం ఉంది, వేదమే ప్రమాణంగా నమ్మి వచ్చాం. కాబట్టి మమ్మల్ని నీ సన్నిధానానికి తీసుకెళ్ళు అంటూ, పెరియాయి నిరతిశయమైనటువంటి బృహత్వ కలవాడా, అంటే ఆయన మనోవాక్కులకు అందనివాడు, మనోవాక్కులకు అందేవాడు, రెండు ఆయనే. మనం మనసుతో పట్టుకోవాలి అంటే మనకు దొరుకుతాడా? ఎంతసేపు మన ధ్యానంలో ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు మనం మనసులో పట్టుకోవాలి అంటే అంకుతాడు మనకి? అంకడు. పోని రెండు చేతులు ఎత్తి అప్పుడు చూడండి, కరిమకరి తోడ పోరున్నారు కదా, ఏంటిది గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షంలో చివరికి రెండు చేతులు ఎత్తి శరణాగతి చేసేసాడు. అప్పుడు వచ్చాడు పరిగెత్తుకుని. అంటే మనం నిజంగా పరమాత్మకి శరణాగతి చేసినా వచ్చేస్తాడు. కానీ అయ్యో బాగానే వచ్చేసాడు కదా అని చెప్పి కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం ధ్యానం చేద్దాము మనసులో పెట్టుకుని అంటే మనసుకు మాత్రం అంకడు. మనోవాక్కులకి అందేవాడు ఆయనే, అందనివాడు కూడా ఆయనే. అందుకే నమో నమో వాంగ్ మనసాతి భూమయే, నమో నమో వాంగ్ మనసైక భూమయే అంటుంది ఉపనిషత్తు. ఇంకా ఒలగనిల్ తోత్తమ్మాయి నిండ్ర సొడరే తుయిలడాయి, ఇందాక చెప్పుకున్నాం కదా ఈ పరమాత్మ తేజస్వరూపుడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా కరెంటు షాక్ ఎలా కొడుతుంది అని. అక్కడ పవర్ స్టేషన్ లో ఉన్న ఏ కరెంట్ అయితే ఉందో ఇక్కడికి కూడా మనకి అదే కరెంట్ ఉంటుంది. మనకి ఏంటంటే నిజంగా భగవంతుడే వచ్చి మన మనుష్య రూపంలో వస్తే మనం నమ్మం. మనకి భగవంతుడికి ఒక డిజైను, ఒక అన్ని ఏర్పాటు చేసుకున్న 4 భుజాలు ఉంటాయి, చేతిలో గద కత్తి ఇవన్నీ ఉంటాయి, ధనుస్సు అవన్నీ ఉంటాయి, అవన్నీ ఉంటేనే భగవంతుడు అంటాం. నిజంగా మనిషి రూపంలో ఉన్నటువంటి భగవంతుడు మనం చూడం. మరి రమణ మహర్షి, నడిచే దేవుడు, ఒక శంకరాచార్యుల వారు, వీళ్ళందరినీ మనం ఎప్పుడు కొలిచాం? వాళ్ళు దేహం చాలించాక ఇప్పుడు మనం అపర శంకరులు ఆయన అని అంటాం. నిజంగా ఆయన సాక్షాత్తు అపర శంకరులే ఆయన శంకరాచార్యుల వారు. కానీ మనం నమ్మామా? అప్పుడు నమ్మం. అంటే మనకి అటువంటి మనసు తక్కువ స్థాయిలో ఉంటుందన్నమాట. కాబట్టి మనుష్యత్వంలో ఉన్నప్పటికీ కూడా పరమాత్మ ఆయన యొక్క ఏ కళని కూడా కోల్పోడు. ఆయన అన్ని పవర్ఫుల్ గానే ఉంటాయి, కానీ మనిషి రూపంలో ఉన్న మనం నమ్మము. చాలా కొద్ది మంది మాత్రమే మనుష్యత్వంలో ఉన్నటువంటి ఆ పరదైవతాన్ని పట్టుకోగలుగుతారు, చూడగలుగుతారు. అందుకని మనం ఏం చేయాలంటే, ఏమో ఎవరైనా సాధువో ఎవరో వచ్చారనుకోండి, మనం నిజంగా నమ్మం. ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు కాషాయాలు కట్టేసుకుంటున్నారు, ఎవరు నిజమైన సాధువో తెలియట్లేదు,
ఎవరు నిజమైన సాధువు కాదో తెలియట్లేదు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి. ఏమో ఒకవేళ నిజమైన సాధువు అయితేనో ఏదో దానానికో ధర్మానికో వస్తారు మన దగ్గరికి, ఈ రోజుల్లో ఎలా ఉన్నారులే అని చెప్పి మనం ఇవ్వలేక కాదు, అలాంటి వాడికి ఇచ్చి వాడు ఏదన్నా మిస్యూజ్ చేస్తాడేమో అని భయం కొద్దీ ఇవ్వట్లేదు. కానీ ఏమో మనకు వచ్చింది కదా అవకాశం, దానం చేద్దామని ఎంతో కొంత దానం చేసేసాం అనుకోండి, పాపం పుణ్యం అతనికే చూసుకుంటాడు. అంటే మనకి మనుష్యత్వంలో ఉన్నటువంటి దైవత్వాన్ని గుర్తించలేకపోతున్నాం. అలా గుర్తించగలగాలి. మేము అలా గుర్తించాం కాబట్టి నువ్వు మమ్మల్ని తీసుకెళ్ళి నీ దగ్గరికి మేము వద్దాం అనుకుంటున్నామని ఎన్నో రకాలుగా ప్రార్థిస్తారు. ఈ పరమజ్యోతి స్వరూప అంటే ఆర్చామూర్తిగా ఉపాసించినప్పటికీ కూడా, అంతర్యామిగా ఉపాసించినప్పటికీ కూడా ఏ రకమైన భేదం చూపద్దు అని చెప్తున్నారు. ఒలగనీల్ తొత్తమ్మాయి నిండ్ర సొడరే. మరి ఎలా వచ్చారు వీళ్ళు? ఆశ్రిత పక్షం. ఉలగనిల్ ఆయనకి ఆశ్రిత పక్షపాతం ఎక్కువట. తనని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ ఎందు పక్షపాతం కాదు, తన భక్తులని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళని బాగా చూసుకుంటాడు, తన భక్తులని ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళని దూరంగా పెడతాడు. దుర్యోధనుడు, శిశుపాలుడు, దంతవక్రుడు వీళ్ళందరినీ ఏం చేశాడు పరమాత్మ? చక్కగా చంపేశాడు. ఊరుకోడు అలాగా. తన భక్తులైన వాళ్ళని ఎవరైనా ఏదైనా అంటే తననేదైనా అన్నా ఊరుకుంటాడేమో, కానీ తన భక్తుల్ని ఏమైనా అంటే అస్సలు ఏ పరిస్థితులలోనూ ఊరుకోడు. మరి పాండవులకి మరి ఆశ్రిత పరతంత్రుడే అయినా పాండవులకి రథసారథిగా వెళ్ళాడు. మనం వెళ్ళమంటే ఎవరికైనా నువ్వు నాకు డ్రైవర్గా ఉండంటే మనం వెళ్తామా? మన భర్తను ఏమైనా పంపిస్తామా? పంపించాం. ఎందుకంటే మనకి అదొక చిన్నతనం అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఊడిగిన చేయడం ఏంటి? కానీ కృష్ణుడు అలా అనుకుని ఉంటే పాండవులకి రథసారథి ఎలా అవుతాడు? కృష్ణుడికి అది లేదు. అంటే అవసరమైతే తన భక్తులకి ఎంతవరకు అయినా కిందకి దిగ్గలడు. అందుకని నువ్వు అంత ఆశ్రిత పక్షపాతవి కాబట్టే మేము కూడా నీ దగ్గరికి వచ్చామయ్యా, మేము ఆ అర్జునుడి లాంటి వాళ్ళమే, మమ్మల్ని కూడా నీ దగ్గరికి తీసుకో. నువ్వు నీ యొక్క ప్రకాశం, నీ యొక్క ఔదార్యం ఎంత ప్రకాశిస్తోందంటే ఇలాంటి పనుల వల్లే ప్రకాశిస్తోంది. ఒక దూతగా వెళ్ళావు, ఒక డ్రైవర్గా వెళ్ళావు, ఇన్ని రకాలైనటువంటి ఔదార్యం నీ దగ్గర ఉంది కాబట్టి నీ ఔదార్యాన్ని చూసే మేము నీ దగ్గరికి వచ్చాం కాబట్టి మమ్మల్ని కూడా నీ దగ్గరికి తీసుకో అని చెప్పి అంటారనమాట. సరే, అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, సరే మేము లేస్తాంలే, ముందు అసలు మీరు ఎలా వచ్చారో చెప్పండి. ఎలా వచ్చారు మీరు అంటే, మాత్తారునకు వలుతులేంది ముందు వాసర్కడ్. శత్రువులు ఎలాగైతే నీ యొక్క పరాక్రమానికి వీరత్వానికి లొంగి వసపడిపోయి వచ్చారో, మేము అలా నీ గుణాలకి లొంగిపోయి వచ్చాం. నీలో ఎన్నో రకాలైనటువంటి గుణాలు ఉన్నాయి, ఆ గుణాలకు లొంగిపోయాం. నీ శత్రువుల యొక్క బాధలు ఎలా ఉంటాయంటే, నీ బాణాలు శత్రువుల శరీరాలనే చీలుస్తాయి, పైపైన చీలుస్తాయి, కానీ నీ గుణాలు ఉన్నాయి కదా అవి మా ఆత్మను చీల్చేస్తున్నాయి, లోపలికి వెళ్ళిపోయి సర్వకాల సర్వావస్థలైంది నీ గురించే చెప్పేస్తున్నాయి. కాబట్టి మేము ఉండలేక నీ దగ్గరికి పరిగెత్తి వచ్చేసాం. వాళ్ళు నీ పరాక్రమానికి ఓడిపోయి వచ్చారు, వాళ్ళు నీ బలానికి లొంగిపోయి నీ వాకిటికి వచ్చారు, కానీ మేము అలా కాదు, నీ గుణాలకి లొంగిపోయి నీ వాకిటికి వచ్చాం. కాబట్టి నీ శత్రువులు ఓడిపోయి వచ్చినట్లుగా మేము కూడా వచ్చాము అంటూ ఒక దృష్టాంతాన్ని చెప్తున్నారు. అంటే పరమాత్మతో ఉన్న సంబంధం అందరికీ ఒకలాగే ఉంటుంది. ఆయనకి శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు? అందరూ ఒకటే. తనని ద్వేషించిన వాళ్ళు, తనని ప్రేమించిన వాళ్ళు అందరి ఎడలా కూడా నిష్పక్షపాతంగానే ఉంటాడు పరమాత్మ. కానీ ద్వేషించిన వాళ్ళు తన దగ్గరికి రారు తొందరగా, కానీ వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఇస్తాడు స్వామి. బాగుపడడానికి అవకాశాలు చాలా ఇస్తాడు. ఇచ్చి 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 ఇచ్చాక చెట్ట చివరిలో అప్పుడు వాళ్ళని తన బాణాల దెబ్బలతోనో, తన పిడిగుద్దులతోనో, లేకపోతే ఇంకో రకంగానో వాళ్ళలో ప్రాణాలు లాగేసుకుంటాడు. పోతన ప్రాణం లాగేసుకోలేదా? శకటాసుర భంజన ప్రాణం లాగేసుకోలేదా? అలాగా తనని కాదు అని ద్వేషించిన వాళ్ళ ప్రాణాలని కూడా అలాగే లాగేసుకుంటాడు. ఇంకా మనలాంటి వాళ్ళు ఉంటాం. మనం ఏంటి, అమ్మ రామచంద్రమూర్తి ఆయన గుణగణాలు చూడండి ఎంత బాగున్నాయో అని మనం ఆయన గుణాలకి లొంగిపోయి ఆయన పాద పద్మాలను సేవించుకోవడానికి, ఆయన పిలవకుండానే, ఆయన రమ్మని అనకుండానే మనమే వెళ్ళిపోతాం. కాబట్టి మేము నీ గుణాలకి లొంగేసి వచ్చాము, కాబట్టి మమ్మల్ని కూడా నీ దగ్గరికి తీసుకురా. మరి ఇక్కడ ఇంకోటి చెప్తారు. శృతి స్మృతి రూపంలో ఏమంటారంటే, ఎవరైతే స్మృతిని మీరతారో వినరో వాళ్ళు నాకు ద్రోహం చేసిన వాళ్ళే అంటారు పరమాత్మ. వేదాన్ని నమ్మాలి, ధర్మశాస్త్రాలను విని ఆచరించాలి. ఆ రెండు ఎవరైతే నమ్మరో వాళ్ళందరూ కూడా నాకు ద్రోహం చేసిన వాళ్ళతో సమానము అని చెప్తూ
ఎవరైతే అవి వినరో వాళ్ళ శరీరం అంతటా అహంకార మమకారాదులతో నిండిపోతుందిట. అలాంటి అహంకార మమకారాదులతో నిండిపోయిన వాళ్ళు నాకు దూరంగా ఉంటారు. అంతేకాదు శృతి స్మృతి పురాణ ఇతిహాసాలను ద్వేషించే వాళ్ళు కూడా భగవద్వేషులే. వాటిని ఎద్దేవా చేయడం, వేళాకోళంగా మాట్లాడడం, పరిహాసాలు ఆడడం, భగవద్భక్తుల్ని ద్వేషించడం, వాళ్ళకి అపకారం కలిగించాలని చెప్పి చూడడం, వాళ్ళందరూ కూడా పరమాత్మ తన ద్వేషులుగానే భావిస్తారట. అందుచేత మనం తెలిసినా తెలియకపోయినా శృతి స్మృతి పురాణ ఇతిహాసాలలో ఉన్నటువంటి విషయాల గురించి మనం ఎప్పుడూ కూడా పరిహాసాలు ఆడకూడదు. అలా ఆడినట్లయితే మనం పరమాత్మ దగ్గరికి దూరంగా వెళ్ళిపోతాం. అవన్నీ కూడా దోషాల కింద చూస్తాడు పరమాత్మ. తర్వాత ఏమంటారు వీళ్ళు, మాకు కూడా కొన్ని దోషాలు ఉన్నాయి, మేము కూడా ఏ పూర్వజన్మలోనో పాపాలు చేస్తుంటాం, అందుకే ఇక్కడ దాకా వచ్చినా కూడా నీ సన్నిధానానికి రాలేకపోతున్నాం. బహుశా మేము రావణ కుంభకర్ణులు లాంటి వాళ్ళం అయి ఉంటాం. మాలో కూడా ఇంకా అహంకార మమకారాదులన్నీ కూడా పూర్ణంగా ఉన్నాయి. మేము కూడా ఇలాంటివి ఏవో చేసి ఉంటాం కాబట్టి నువ్వు దయతో ఇప్పుడు మేము వచ్చాం కాబట్టి మమ్మల్ని క్షమించి నీ సన్నిధానానికి తీసుకుని వెళ్ళు. అహంకార మమకారానికి దూరంగా ఉండేలాగా నీ అనుగ్రహం మాకు కావాలి. ఏమాత్రం చిన్నపాటి అహంకారం ఉన్నా, ఏమాత్రం చిన్నపాటి మమకారం ఉన్నా అది భగవంతుడిని మన నుంచి దూరం చేసేస్తుంది. కాబట్టి మేము ఏ జన్మలోనో ఏదో పాపం చేసుకుంటున్నాం కాబట్టి మేము ఇంకా నీకు దూరంగానే ఉన్నాం, నీ దగ్గరికి రాలేకపోతున్నాం. మాలో ఉన్నటువంటి ఈ గుణాలు తీసేయి అంటూ ప్రార్థిస్తున్నారు ఈ పాత్రలో. అలాగే సర్వస్వ శరణాగతి ఒకటి. పరమాత్మకి మనం సర్వస్వ శరణాగతి చేయాలి. సీతమ్మ వారు నిజానికి తనది తాను కాపాడగలిగారు. ఆవిడ మహామాయ, జగన్మాత కదా ఆవిడ. మనని మరి రావణాసురుడు ఎత్తుకుపోతూ ఉంటే తనని తాను కాపాడుకోలేరా? కాపాడుకోగలరు. ఒక గడ్డి పరక తీసి తిడతారు కదా ఆవిడ. తిట్టినప్పుడు ఆ గడ్డి పరకనే అస్త్రంగా వేసేసాడంటే అక్కడే చచ్చిపోతాడు. అంతవరకు ఎందుకు? భిక్షాటనకు వచ్చినప్పుడే రావణాసురుడు అక్కడ ఆయన భస్మం చేసేయగలదు అమ్మ. అంత శక్తి ఉంది. కానీ ఎందుకు చేయలేదు? తను రాముడి మీద ఆధారపడి ఉంది, రాముడికి సర్వస్వ శరణాగతి చేసింది. అందుకనే తన ప్రయత్నం ఏమీ చేయకుండా రాముడి మీదే వదిలేసింది. మరి రామచంద్రమూర్తి కూడా అలాగే చేయొచ్చు. ఆయన ఎక్కడున్నా కూడా కంటి చూపుతో, ఒక ఆలోచనతో, ఒక సంకల్పంతో రావణాసురుడిని చంపేయచ్చు. కానీ అలా కూడా చేయలేదు ఆయన. మానవాళికి ఒక మార్గదర్శి కావాలని చెప్పి ఆయన మనందరికీ మార్గదర్శనం చేస్తూ ఒక భార్యతో భర్త ఎలా ఉండాలి, తండ్రి కొడుకులు ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, ఇరుగు పొరుగు వాళ్ళు ఎలా ఉండాలి, అసలు మనం ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, అవన్నీ చూపించడానికి రామాయణ మహాకావ్యం ఒక నాంది, ఒక లీల అయిందనమాట అది. అందుచేత మేము శత్రువులు ఎలాగైతే నీ బలానికి లొంగి వచ్చారో మేము నీ యొక్క గుణాలకి, సౌందర్యానికి, నీ ఆశ్రిత పక్షపాతానికి, వీటన్నిటికీ లొంగొచ్చామయ్యా. మమ్మల్ని నువ్వు ఖచ్చితంగా నువ్వు కాపాడవలసిందే. శత్రువులు ఏమైనా వాళ్ళకి వాళ్ళ రాజ్యాలు ఇచ్చేస్తే వెళ్ళి పాలించుకుంటారేమో, కానీ మాకు రాజ్యాలు లేవు, ఇల్లు లేదు, వాకిలే లేదు. ఎందుకంటే మేము ఎవరికీ చెప్పకుండా వచ్చేసాం, ఇంట్లోంచి వచ్చేసాం పూర్తిగా మేము. కాబట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్ళలేము. మాకు ఇల్లు వాకిలి ఏమి లేదు, తంతారు కూడా ఇప్పుడు వెనక్కి వెళ్తే మమ్మల్ని. కాబట్టి నువ్వే ఉంటాం, నువ్వు ఉండమంటే ఉంటాం, పొమ్మన్నా కూడా మేము పొమ్మన్నా కూడా మేము ఇక్కడే నీ గుమ్మంలోనే, నీ వాకిట్లోనే అలా పడి ఉంటాం అంతే. కాబట్టి శత్రువులు ఎవరికైనా, నీ శత్రువులు వచ్చి ఎవరే మీకు రాజ్యాన్ని ఇచ్చేస్తాను ఏలుకోనరా అంటే వాళ్ళు వెళ్ళిపోతారేమో నువ్వు ఇచ్చే రాజ్యాన్ని కోసం. కానీ మేము మాత్రం వెళ్ళాం, మేము ఇక్కడే ఉంటాం. ఆ సర్వస్వ శరణాగతే కావాలన్నమాట. అని ఐదో చూపిస్తారు మనకి తాయిలాలు. మనం ఇంకా ఈ మాయలో ఉన్నాం కదా, ఈ భ్రమలో. నిజంగా తనకి భగవద్భక్తి ఉందా లేదా అని మనకి కొన్ని మన భాషలో చెప్పుకోవాలంటే బిస్కెట్లు అంటాం కదా, అలా స్వామి మనల్ని మాయలోకి లాగుతారు. మనకి ఏవో ఆశ చూపిస్తారు, ఏవో ఐశ్వర్యం అని, లేకపోతే ఆస్తులని, ఇంకా ఏవేవో ఆశ చూపిస్తారు. ఆశ చూపిస్తే మనం ఏం చేస్తాం? ఆశకి లొంగిపోయి పరమాత్మను వదిలేసి ఆ మాయలో పడి కొట్టుకుపోయామా, మనం ఇంక తరించాం, అయిపోయింది, మనం కూడా శత్రువులతో సమానమే. అలా కాకుండా ఆ మాయకు లొంగకుండా నాకు నువ్వే కావాలి పరమాత్మ అని చెప్పి పరమాత్మ కాళ్ళు పట్టుకుని వాటన్నింటినీ తృణప్రాయంగా వదిలేసామా పరమాత్మ సన్నిధానానికి వెళ్ళిపోతాం. సాక్షాత్తు పరమాత్మ మన దగ్గర ఉంటే ఇంకా ఆస్తులు ఐశ్వర్యాలు ఎందుకు? పరమాత్మే పెద్ద ఐశ్వర్యం కదా. అది తెలుసుకుని వీళ్ళు ఏమంటారంటే,
మేము నీ సౌందర్య సౌశల్యాది గుణాలకి ఓడిపోయి వచ్చాం, కాబట్టి నువ్వు వెళ్ళిపోవన్నా మాకు ఇంక వేరే దిక్కే లేదు, మేము ఇక్కడే ఉంటాం, పైగా మేము నీకు మంగళం కలగాలని చెప్పి నువ్వు సర్వకాల సర్వావస్థలందు బాగుండాలి, నీకు కీడు కలగకూడదు, మాకు కీడు కలిగినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం బాగుండాలి అని చెప్పి మంగళం పాడడానికే వచ్చాను నాయనా, కాబట్టి మమ్మల్ని కటాక్షించు అంటూ ఈ పాసురంలో ఎక్కువగా వేడుకుంటారనమాట. అలా గోపికలు వాళ్ళ ఉన్నటువంటి ప్రస్తుత స్థితిని శ్రీకృష్ణ పరమాత్మకి చెప్తారు. రేపటి పాసురంలో వీళ్ళు చెప్పిందంతా విని కృష్ణ పరమాత్మ లేస్తాడో లేవడో అన్నది రేపటి పాసురంలో మనం చూద్దాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.